Hi everyone, welcome back to the channel. I hope you guys are doing absolutely fine. సో ఇన్ని డేస్ మీరు వచ్చేసి నా ఈవెంట్స్ లైక్ ఎంగేజ్మెంట్ కానీ గోధుమ రాయ్ కానీ ఇలాంటివన్నీ చూశారు. సో మీరు ఆ వీడియోస్కి ఇచ్చిన ఆదరణ కానీ మీరు పెట్టిన కామెంట్స్ కానీ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. సో నేను అదే ఇన్స్పిరేషన్తో నా ఈవెంట్కి 2 months ముందు నా సిస్టర్ భావన పెళ్ళైతే అయింది. సో తన మ్యారేజ్లో ఉన్న ఒక ఈవెంట్ అయిన హల్దీ యొక్క ఎపిసోడే ఈ వీడియో. సో ఈ వీడియో లేదా ఈ ఎపిసోడ్ని కూడా మీరు చాలా బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇంకేంటి మరి మొదలు పెడదామా? సో నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ జనరేషన్ అయితే మనీ అని జాబ్ అని దాని వెనకైతే పరిగెడుతున్నారు. లైఫ్లో మనీ జాబే కాదు, దానికన్నా ఒక ప్రీషియస్ థింగ్ అయితే ఒకటి ఉంది, అదే ఫ్యామిలీ, మన అనుకునే వాళ్ళు. సో మనకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో ఒక ఫ్యామిలీ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం అంటే ఒక చాలా పెద్ద కష్టమైన టాస్క్. కానీ మా ఫ్యామిలీలో ఏ ఈవెంట్ అయినా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అవ్వడానికి అయితే మేము చాలా శతవిధాలా ట్రై చేస్తాం. సో మా ఫ్యామిలీలో మా ఏజ్ గ్రూప్లో ఫస్ట్ అవుతున్న ఈవెంట్ అయితే ఇది. సో ఫ్యామిలీ అంటేనే పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు అండ్ అందరూ ఉంటారు. అందరిలో ఈ పిల్లలు అనేవాళ్ళు చాలా మెయిన్. వాళ్ళు చేసే అల్లరి కానీ వాళ్ళు చేసే హడావిడి కానీ ఈవెంట్ని ఇంకొంచెం బూస్టప్ చేస్తుంది. ఓకేనా? జస్ట్ పెళ్లి కూతురు చూడండి. 1 2 3 స్మైల్. యాక్చువల్లీ పెళ్లి కూతురిని నవ్వించడం అనేది ఫోటోగ్రాఫర్కి చాలా కష్టమైన విషయం ఏ ఈవెంట్లో అయినా. ఎందుకంటే ఫోటోగ్రాఫర్కి తన అనుకున్న స్టిల్స్ అయితే రావాలి కదా. కానీ మా ఈవెంట్ వచ్చేసరికి మా ఫోటోగ్రాఫర్ అయితే మా అమ్మని నవ్వించడానికి శతవిధాలా కష్టపడ్డాడు. ఎందుకంటే మా అమ్మ నవ్వుతూనే ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, నవ్వుతుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈవెంట్ అంతా. కానీ వన్స్ ఫోటోగ్రాఫర్ ఫోటో అనగానే మా అమ్మ ఒక ఆర్మీ ఉమెన్లా అయితే స్టిఫ్గా అయిపోతుంది. ఫుల్ హెడ్ డౌన్ చేయండి, నవ్వాలి మేడం. సో ఇప్పటి వరకు అయితే క్యాండిడేట్ ఫొటోస్, ఫ్యామిలీ పిక్చర్స్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుండి
హల్దీలోని అసలైన మూమెంట్ స్టార్ట్ అవబోతుంది. దానికే రాయడానికే మీ చేతిలో ఉన్నది. అదే ఎల్లో బాగుంది. అరే అది అయిపోయిందిరా, ఫోటో అయిపోయింది. అది అయిపోయింది. సో మీరు ఈ వీడియో ఇక్కడి దాకా చూసారు అంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెయిన్లీ కామెంట్ అయితే చేయండి. సో దీనివల్ల మన వీడియోస్ అయితే అందరికీ రీచ్ అవుట్ అవుతుంది. సో మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు త్వరలోనే వచ్చేస్తాను. టిల్ దెన్ స్టే సేఫ్, బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్.